అనుకుంటున్నారా? ఈ వీడియోలో ఈ రోజు జొన్న రొట్టె చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఇది సిటీలో ఉండే వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా మనము ఈ పెనంలో వాటర్ మరియు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుంటూ ఈ పొడి పిండిని కొద్దిగా కలుపుకోవాలి. ఇలా ఈ కలిపే దాంట్లో కూడా ఉంటుందండి. సో మనం వాటర్ చూసుకొని ఇలా మొత్తం పిండిని కూడా కలుపుకోవాలి. మరీ పొడిగా ఉండకూడదు, మరి పల్చగా కూడా పిండి ఉండకూడదండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఈ పిండిని ఈ విధంగా కలిపేసిన పిండిని మనము ఇలా ఒక సైడ్కి ఉంచుకోవాలి. ఈ వేడి వాటర్లో చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ తోటే చేయాలి కాబట్టి. ఇప్పుడు వేడిగా ఉంటుంది, సో కొంచెం చల్లారినాక మీరు చేసుకోండి. మాకంటే అలవాటే కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన చేతికి ఇక్కడ ఈ భాగంలో మాత్రమే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అయితేనే జొన్న పిండి అనేది ఆ మిశ్రమము మన రొట్టెలు చేసేటప్పుడు పగలకుండా నీట్గా వస్తుంది. ఈ కలుపుకునే విధానం అనేది బాగా చేయాలండి, లేకపోతే జొన్న రొట్టెలు అనేది మనకి పగిలిపోతా ఉంటుంది. చూడండి, వాటర్ మొత్తానికి ఇట్లా కలపకుండా జస్ట్ మన ఈ వేళ్ళతోటే ఇలా అనేసి ఇలా చేయాలి. ఎందుకంటే బాగా వాటర్ అయిపోయినా కూడా రొట్టెలు అనేది కరెక్ట్గా రావు కాబట్టి. ఈ కవర్ని కట్ చేసుకునే విధానం కూడా చూపిస్తానండి. రౌండ్గా ఏ విధంగా రొట్టెల కోసం కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. రొట్టెలు చేయరాని వాళ్ళు కొద్దిగా దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కొద్దిగా వాటర్ని రెండు చేతులకి అప్లై చేసుకొని కలిపి పెట్టుకున్న ముద్దను తీసుకొని తో కింద ఇలా పట్టుకొని పైన దీన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పుకుంటూ చేయాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ రొట్టెని ఇలా పెట్టుకున్నాక ఇలా కొద్దిగా తిప్పాలి. మనము పిండి కలుపుకునే దాంట్లోనే జొన్న రొట్టె వచ్చే విధానము ఉంటుంది. మనకి పెనం అనేది చిన్నగా ఉంది కాబట్టి
మనకి ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి. అలానే పిండి ఎక్కువ పట్టేసి బాగా పెద్దగా చేసుకోవద్దు. మన చేతికి అది ఎంత సరిపోతుందో అంత పట్టుకోవాలి. మళ్ళీ ఈ విధంగా చేయికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పట్టుకొని ఈ కవర్ని ఇలా అనుకుంటూ తీయాలి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు తయారు చూసారు కదా.